సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలము వాగ్దానం దేవుడిచ్చిన వాక్యం బట్టి సామెతలు 1వ అధ్యాయము 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతున్న మాటలు మనతో వినకపోయినాము, త్రోసివేశామని చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యము నేను చెప్తున్నప్పుడు వినలేదు, భయపడలేదు, పక్కకు జరగలేదు. పక్కకు జరగకపోతే ఏమైందంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే ఒక మాట నాకు గుర్తొస్తుంది, నా సాక్ష్యం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం నేను నా తల్లి మాట వినలేదు, నా భార్య మాట వినలేదు, దేవుని మాట వినలేదు, పెద్దల మాట వినక రోడ్డు మీద తిరుగుతూ, రోడ్డు మీద తాగుతూ అనేక రకరకాలుగా ఉండేవాడిని. ఎన్నిసార్లు చెప్పినా నేను ఏమాత్రం వినలేదు. వినకుండా నాకు ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్లు, విననట్టుగా వినపడే కానీ అసలు హృదయంలోనికి వచ్చేది కాదు, విననట్టుండేది కానీ చెవులోనికి వచ్చేది కాదు. నాతో మాట్లాడతలేదని అనుకునేవాడిని. ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్న ఈ యొక్క కాలంలో ఈ మాటలు కానీ, ఈ పరిచర్య కానీ, ఈ యొక్క నా చుట్టూ జరుగుతున్నవన్నీ నాకు చూపిస్తున్నాయి. ఎందుకంటే వినకపోతిరి. అవును, నేను ఒకప్పుడు వినలేదు కనుక నేను చెప్పగలుగుతున్నాను మీ ముందు ఈరోజు. ఒకప్పుడు వినలేదు. మా అమ్మగారు చెప్తున్నారు, నాన్న వద్దు వద్దు వద్దు, ఈ సమయం వెళ్ళొద్దు, ఈ సమయం వెళ్ళమాకండి అన్నప్పుడు నేను ఫుల్గా తాగి ఆటోలో ప్రయాణిస్తుండగా నా కుటుంబము, నా అన్న, మా బ్రదర్ గారు ఉండగా ఆటో అంటే ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయిందంటే అది నాకు చూడడానికే కానీ వినడానికి లేని స్థితిలో ఉన్నాను నేను. అనగా కోమాలోకి వెళ్ళిపోయాను. పడటమే నా తల, కాళ్ళు అన్నీ రక్త బిందువులుగా మారిపోయింది. అనేక మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు, అనేక మాటలు విన్నాను. వినటం వరకే కానీ నాకు తెలియదు. ఇది దేవుని కృప చొప్పున మీ ముందు ఈరోజు వాక్యం చెప్తున్నాను అంటే, ఈరోజు మీకు చెప్తున్నానంటే ఇది నేను విన్నాను కాబట్టే మీ ముందు ఉంటున్నాను. విన్ననొల్లని ప్రజలారా మీకు శ్రమ. అయితే ఆ శ్రమ ఎలా ఉంటుందంటే, ఆ రోజు నేను రోడ్డు మీద పడినప్పుడు చచ్చిన శవం వలె ఉన్నాను అని చెప్తుంటే ఉన్నానని చెప్తుంటే విన్నవాడినే కానీ నాకు తెలియని స్థితి. రక్తబిందులుగా రోడ్డు అంతా రక్తం, జనాలందరూ తీసుకువెళ్ళడం 108 ఆ యొక్క దాంట్లో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా కాలు రకరకాలుగా. అసలు ఈరోజు కూడా నేను ఒక కాలు బరువు వేయాలంటే కొంచెం కష్టమే. ఆయనను ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి. నిజమేనండి. మా బంధుమిత్రులు, మా సహోదరులు, క్రైస్తవులు అనేక మంది నాకు చెప్తున్నప్పుడు వినలేదు. నేను వినకుండా త్రోసివేసి తిని, నేను గద్దింపగా లోబడకపోతిరి చెప్తున్నారు. తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈరోజు నాకు ఎందుకు ఈ యొక్క మాటలు మీ ముందు ఉంచాలంటే, యవనస్తులు చాలా తల్లిదండ్రులు చెప్పిన మాటని త్రోసివేస్తున్నారు, వినకపోతున్నారు. దాని యొక్క కారణం ఏంటి తెలుసా? మరణమే, లేతే రకరకాల శోధనే. ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తున్నా కూడా వినకుండా మరణానికి దగ్గరికి వెళ్తున్నారు, మరణంలో పడిపోతున్నారు. ఈరోజు యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి? నేను ఈరోజు నా సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మా అమ్మగారు చెప్తున్నప్పుడు నేను వినకపోయాను. యాక్సిడెంట్ ద్వారా దేవుడు నన్ను మీ ముందు ఉంచడానికి నన్ను బ్రతికించాడు.
మీ ముందు వాక్యం అందించడానికి నన్ను నిలబెట్టుకున్నాడు. మీ ముందు నన్ను వాక్యాన్ని బోధించడానికి నన్ను స్థిరపరచుచున్నాడు. అంటే ఈ భూమి మీద కాదు, వాక్యంగా జీవాహారంగా స్థిరపరిచాడు. కాబట్టి మీ ముందు నేను ఈ వాక్యం చెప్పగలుగుతున్నాను. నా తల్లిగారు చెప్తున్నప్పుడు నేను విననందుకు ఒక యాక్సిడెంట్ అంటే ఆటో రకరకాలుగా ముక్కలు చెక్కలు మొత్తం రకరకాలుగా అయిపోయింది. ఆటో కొత్త తీసుకొని ఒక 6 months అయ్యి ఉండొచ్చు. ఆటో రకరకాలుగా మొత్తం ఎక్కడికక్కడ దగ్గరగా అయిపోయింది. మా పిల్లలు దాంట్లోనే మూడు తిరిగి రకరకాలుగా తిరుగు ఒక్కళ్ళకు కూడా గాయం కాలేదు. దేవుడి కృపచేత పిల్లలు బాగున్నారు, నా భార్య బాగుంది. తర్వాత నా బ్రదర్ కూడా కొంచెం చిన్న గాయం తలలో జరిగింది. నాకు మొత్తం ఫస్ట్ రౌండ్లోనే ఎగిరి పడితే రోడ్డు మీద పట్టం దేవుడి కృపచేత సజీవంగా ఉన్నాను. అంటే తలకాయ పలకడం జరిగింది, కాలు ఇరగడం జరిగింది, కోమాలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ జరిగినా కూడా దేవుని సంకల్పం నా పట్ల ఉంది కనపడడం మీ ముందున్నాను. అయితే ప్రియా యవనస్తులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. ఒకవేళ మీరే సరిచేయకపోతే రేపు చూడవలసింది ఏంటి అంటే మనము లేనిపోయినవని వినాలి, చూడాల్సి వస్తుంది. అంటున్నాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారే, వినక త్రోసివేస్తిరి. అవును, చిన్నపిల్లలు అంటే మనకు చిన్నపిల్లలే, అంత దూరం. ఎందుకంటే మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి చెప్పిన మాట వినకపోయినా వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇదిగో నేను ఒకప్పుడు ఇలా ఉన్నానా, నేను ఇలా ఉన్నానా, నేను కూడా ఇలా చూశానానని మా పిల్లలకు చెప్తూ ఉంటాను. ప్రియా సహోదరులారా, సేవకులారా, చూస్తున్న ప్రజలారా, మీకు ఎందుకు